హైదరాబాదు లాంటి నగరాలను అభివృద్ధి చేసే ఈ పెద్దలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఈ సిటీలను ప్రజల కోసం ప్లాన్ చేస్తున్నారా, లేక వాహనాల కోసమా? ప్రజలు ఎప్పుడూ కోరుకునేది ప్రశాంతమైన, ఆనందదాయకమైన, సౌకర్యవంతమైన జీవనం. కాని మనం వారికిచ్చేది రణగొణ ధ్వనులు, యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు. మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి దేశీయ వాహన సంస్థలే చాలక విదేశీ సంస్థలు కూడా క్యూలో ఉంటున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లు వాళ్లకు మన ప్రజల ఆరోగ్యంతో ఏం పని? వాళ్ల పనంతా మన దేశ సంపదను ఎలా కొల్లగొట్టడమో అన్నదే. ఏది ఏమైనా ఈ వాహన కాలుష్యం వలన అందరికంటే ఎక్కువగా బాధపడేది మన ట్రాఫిక్ పోలీస్ సోదరులే. వీళ్లను మనం రక్షించుకోవాలి. అందుకు మనం చేసే ప్రయత్నం ఏంటి? ఏదైతే ట్రాఫిక్లో పనిచేస్తున్నారో, డే టైంలో పనిచేసినటువంటి పోలీసులకి యూజువల్గా సన్ రైజ్లో ఉన్నటువంటి యూవీ రేస్ కానీ, అల్ట్రా రేస్ కానీ, వాటి వల్ల వాళ్ళ కంటికి డ్రైనెస్ డెవలప్మెంట్ కాకుండా తొందరగా ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ గాగుల్స్ పెట్టుకోవడం వల్ల కానీ, డట్ ప్రొటెక్షన్ చేసే గాగుల్స్ పెట్టుకోవడం వల్ల కానీ కొంతవరకు వాటిని మనం అరగట్టవచ్చు. సో వాళ్ళకి మరి స్వతహా కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి మరి గవర్నమెంట్ వాళ్ళ సబ్సిడీతోటో లేదా ఫ్రీతోటో వాళ్ళకి యాంటీ గ్లేర్ ప్రొటెక్టెడ్ గాగుల్స్ ఇస్తే కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని మనం తొలగించవచ్చండి. వీఆర్ హ్యావింగ్ దిస్ సర్జికల్ మాస్క్, గాగుల్స్. Periodically we keep equipping them with these things, and during summers also, like they are being equipped with the water bottle, and a lot of NGOs keep coming forward to supply buttermilk and other beverages during the daytime, and so these kind of things. But from our traffic police side, we try to equip them with the goggles and the surgical masks so that this kind of gets mitigated, the exposure gets mitigated. మరి ఈ ట్రాఫిక్ పోలీసుల కంటే ఆర్టీసీ సిబ్బంది పరిస్థితులే కొంచెం మెరుగని చెప్పాలి. ఎందుకంటే వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఆసుపత్రిని ఏర్పరిచింది. ఇదివరకటి కన్నా అత్యాధునికమైన వైద్య పరికరాలతో ప్రముఖ డాక్టర్ల చేత వీళ్లందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కాబట్టి మేము ప్రీవియస్లీ నెక్స్ట్ డే 2 days 3 days తర్వాత రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళం, థైరాయిడ్ రిపోర్ట్స్. ఇప్పుడైతే నెక్స్ట్ డే రిపోర్ట్స్ ఇచ్చేస్తాను. వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ వేరే ఊరు నుంచి మళ్ళీ నెక్స్ట్ డే రావాలంటే, మళ్ళీ 2 days నుంచి రావాలంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం. మళ్ళీ అక్కడ లీవ్స్ దొరకవు వాళ్ళకు. దాని నుంచి వాళ్ళకి సేమ్ డే రిపోర్ట్స్ ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు మళ్ళీ కౌంటర్కి వెళ్ళిపోయి డాక్టర్ చూపించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు సార్. ఇంకా చాలామంది ఈవినింగ్ డాక్టర్ కూడా చూపించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మ్యాక్సిమం. ఈ సదుపాయాల వల్ల కొంతవరకు ప్రయోజనం ఉన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా వారి ఆరోగ్యాన్ని ఈ పొల్యూషన్ నుంచి కాపాడాలి. అందుకు సీరియస్గా ప్రయత్నాలు జరగాలి. సాధనమున పనులు సమకూరు ధరలోనా అని పెద్దలన్నారు. అందువల్ల ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టాలి. సైకిలు రిక్షాల వాడకం మళ్లీ మొదలు పెట్టాలి. ఒక్కసారి వీళ్లను చూడండి. అలాగే కాలుష్యాన్ని నివారించే ఆదర్శ దేశాల్లో చెప్పుకోదగ్గది భూటాన్. అభివృద్ధి పేరిట వాతావరణం కాలుష్యం అవుతుంటే వెంటనే నో అంటారు రాజుగారు. దేశ ఖజానాకు బోలెడంత డబ్బొస్తుందన్నా ఆయన ఒప్పుకోరు. అడుసు తొక్కనేలా, కాలు కడుగనేలా అని వాదిస్తారు. కాని మన దేశంలో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెడతామని ఎవరైనా వస్తే దానివల్ల ప్రజల శ్రేయస్సుకి ముప్పు వాటిల్లుతుందని తెలిసినా ఆ విషయాలన్నీ గాలి కొదిలేసి ఆ రాబందుల చుట్టూ మూగే గుంపులే ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో ప్రపంచంలో ఏ మూల కార్లు, బైకులు తయారైనా ముందు ఇండియానే అమ్మేయాలని, ఇండియాకే అమ్మేయాలని పరిగెత్తుకొస్తారు బడా కంపెనీ రాబందులు. వీరి ఆక్రమణను ఎలా ఆపాలి, మన పెద్దలకు ఎలా నచ్చజెప్పాలి, ఈ వాహన కాలుష్యం నుంచి మన ప్రజలను ఎలా కాపాడాలి? ఒక్కసారి ఆలోచించండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.